తోపుడు బండిపై వివిధ పండ్లు విక్రయించే చిరు వ్యాపారి విశేషాలను నేటి జిందగీలో తెలుసుకుందాం. నేరేడు కాయలు, ఆల్బక్రా, దానిమ్మ వంటి పండ్లను బండిపై పెట్టుకుని జీవనాన్ని సాగించే ఈ చిరు వ్యాపారికి ఓ విధంగా జీవితం గతుకులమయంగానే ఉంది. సొంత ఇల్లు లేదు. రోజువారీ ఆదాయం 500కు మించి ఉండటం లేదు. 2 పిల్లల్ని ఈ పరిస్థితుల్లో చదివించడం వగైరా పరిస్థితులతో పాటు తోపుడు బండి కూడా స్వంతది కాకపోవడంతో జీవనం కష్టంగానే ఉంది. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు షేక్ జలీల్ అండి. నేను నేరేడికాయలు, దానిమ్మ, ఈ ఆలుబక్రా అమ్ముతానండి. నేను విజయవాడ మార్కెట్ నుండి తెచ్చుకుంటానండి. వ్యాపారం పర్లేదు సార్. ఏంటంటే కాయలు మొత్తం ఒకేసారి అవ్వవు, ఒక రోజులో అవ్వకపోవడం వలన బేరాలు తక్కువగా ఉన్నాయండి. అందులో ఈ అద్దె బండి అండి, లోకేష్ గారికి ఎడ్జీ పెట్టుకున్నాం బండి కోసం. ఇంతవరకు బండి రాలేదండి మాకు. నేను ఇంటర్ దాకా చదువుకున్నానండి. అద్దెలేండి. లోన్లు ఏం రాలేదండి. నాకు పెట్టాం కానీ 10,000కి లోన్ ఇంతవరకు రాలేదు సార్. నాకు 2 పిల్లలు సార్, ఆడపిల్ల మగపిల్లోడు. చదివించుకుంటున్నాను సార్. ఒకడేమో 3వ క్లాసు, ఒకడేమో యూకేజీ. ప్రైవేట్ బడిలోనే చదివించుకుంటున్నాం సార్. మాకు చదివించుకుంటున్నాం. రోజుకి 500-600 వస్తాయండి.